నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగు వాడుతూ రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దగ్గరపై ఒలుక్కేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ అంటే కోమటిరెడ్డి అనేలా పేరు సంపాదించుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి కమలం గూటికి చేరడంతో వెంకటరెడ్డికి కుడిభుజం కోల్పోయినట్లయింది. ఇదే సమయంలో ఆయన ఒంటెద్దు పోకడ అధిష్టానానికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో కాంగ్రెస్లో ఉన్నా లేనట్లుగానే ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. దీనికి మోదీతో మీటింగ్ కూడా మరింత బలం చేకూరుతుంది. మరి తమ్ముడు బాటలో అన్న నడుస్తారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు. కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో సైలెంట్. మునుగోడు ఉప ఎన్నికలో వెంకటరెడ్డి తీరుపై అధిష్టానం సీరియస్. బీజేపీ వైపు చూస్తున్నారని టాక్. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీకి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత మునుగోడు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అటు బీజేపీ ఇటు కోమటిరెడ్డి కుటుంబం ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ లోనే ఉంటే కనీసం పదవైనా ఉండేది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. అధిష్టానం ఆదేశించిన ప్రచార బరిలో దిగలేదు. పైగా సోదరుడికి ఓటేయాలంటూ అనుచరులకు ఫోన్లు చేసి చెప్పారని అప్పట్లో ఆ వార్తలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం ఆయన నుంచి వివరణ కోరింది. साहब बात करते हैं कॉमरेड साहब సార్ బంక్ కోసం మీకు మన రాజమోహన్ గారు ఏమైనా సాయం చేస్తున్నా చచ్చిన బతికిన పిల్లలకు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు షెడ్యూరు మమ్మల్ని అందరూ ఇంకే ఉంది మా ఇంటికాడ. మన నాది ఏముంటది పొద్దున పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి. దారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు. ఇప్పుడు ఇక ఇది ఎవరితో పీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకొస్తాం, పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. ఫిబ్రవరి మనం వస్తాం మీ దగ్గరికి. అలాగే సార్ పంపించండి సార్. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకి వెళ్ళి సార్ మేము కూడా మీ అభిమానులు సార్. అదే అంటున్నా మీరంతా అదే చెప్తున్నాం. మనం అందరూ గ్రూప్ లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇది మనం భర్తలు చేస్తున్నాం, మంచిని చూసి చేస్తున్నాం. పార్టీ కాదు మన ఎంకరేజ్ కాకుండా నల్గొండ హెడ్క్వార్టర్లో అందరు పేదోళ్ళకి వచ్చిన చదువుకోవడానికి ఇబ్రాహిం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి అదే ఎప్పుడు లేదు మన పార్టీకి గురించి. అలాగే సార్ వచ్చి కలుస్తారు. ఓకే సార్. టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డికి ఏమాత్రం పొసగట్లేదు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే పలుమార్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు. అయినా పార్టీ అధిష్టానం సహిస్తూ వచ్చింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తమ ఆదేశాలను కూడా ఖాతరు చేయకపోయినా అధిష్టానం మిన్నకుండిపోయింది. అయితే ఇప్పుడు టీపీసీసీకి జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానం దక్కలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంగుతిన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి ఈ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైలమాలో పడిపోయారని టాక్. కాంగ్రెస్ పార్టీలో ఇక తనకు భవిష్యత్తు లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అర్థమైపోయిందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఎలాగైనా ఆ పార్టీ నుంచి బయటపడాలని భావిస్తున్నారట. ఇందుకోసం సరైన కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారని కూడా వార్తలు వస్తున్నాయి. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించలేదని పాతపాటే పాడుతున్నారు. తనకు పదవులు కొత్త కాదంటూనే అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని
తన కుమారుడు ప్రదీప్ పేరుపైన ఏర్పాటు చేసిన చారిటీ ద్వారా సేవ చేస్తానని చెప్పుకొస్తున్నారు. అంతలోనే తాను వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు. ఒకసారి రిటైర్మెంట్ తీసుకుంటాననడం, మరోసారి మళ్లీ బరిలో ఉంటాననడం వెంకటరెడ్డి కన్ఫ్యూజన్ను తేటతెల్లం చేస్తోంది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలోనే బీజేపీ గూటికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై 1-2 రోజుల్లోనే క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం ఉంటుందని అంతా ఎదురు చూస్తుంటే అది మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసమే సమావేశం అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో చేరితే మాత్రం ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరేలా బీజేపీ షరతు పెడుతుందని సమాచారం. అదే జరిగితే వచ్చే ఏడాది జూన్, జూలై తర్వాతే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావచ్చు. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏపీలో వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ ఏపీలో ఎంతవరకు రాణిస్తుంది? తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రం ముక్కలు చేసిన గులాబీ బాస్ ఆంధ్రవాసులు ఆదరిస్తారా? ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీపై బీఆర్ఎస్ అధినేత ఫోకస్. బెజవాడలో బీఆర్ఎస్ కార్యాలయం. తలసానికి ఏపీ బాధ్యతలు. కేసీఆర్ పై కోపంగానే ఏపీ వాసులు. తెలంగాణ ఉద్యమ సారథిగా రాష్ట్ర పితగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సత్తా చాటేందుకు వేదికను సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ పార్టీ పేరును సైతం పణంగా పెట్టి బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఇప్పుడు అధికారికంగానే భారత్ రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఉద్యమానికి ఊపిరిలు ఊదింది మొదలు రాష్ట్రం సాధించే వరకు టీఆర్ఎస్ అజెండాతోనే ముందుకెళ్లారు సీఎం కేసీఆర్. అలాంటి టీఆర్ఎస్ ను కూడా వదిలేసి బీఆర్ఎస్ జెండా ఎత్తడం వెనుక కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. ఆయన రాజకీయ వ్యూహాన్ని అంచనా వేయడం కష్టమేనని చాలా మంది చెప్తుంటారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను అమలు చేయాలనేది కేసీఆర్ ఆలోచన. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు తిరిగి బీఆర్ఎస్ ను విస్తరించాలనుకుంటున్నారు. ఫస్ట్ టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా పాగా వేయాలనుకుంటున్నారు గులాబీ బాస్. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఇప్పటికే కేసీఆర్ అభిమానులు కొందరు పార్టీ కార్యాలయం కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అయితే ఏపీ నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయనకు ఏపీ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెప్తున్నారు. ఈ నెలలోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీకి వెళ్లి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారని సమాచారం. సంక్రాంతి సమయంలో ఏపీలో భారీ బహిరంగ సభను కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ. ఆ సమయంలో దేశ విదేశాల్లోని ఉన్నవారంతా ఏపీకి తరలి వస్తారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ నిర్వహించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీతో విభేదించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు కేసీఆర్. ఏపీ ప్రజల పట్ల తనకు ఎలాంటి శత్రుత్వం లేదని, కేవలం సమైఖ్యాంధ్ర పాలకులే తన శత్రువులని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. అయినా తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ను వదులుకోవాల్సి రావడం ఏపీ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్రం విడిపోవడం ద్వారా ఏపీ ఎంతో వెనుకబడింది. ఒకప్పుడు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి రాష్ట్ర విభజనే అనే ఫీలింగ్ ప్రజల్లో ఇప్పటికీ బలంగా ఉంది. అదే సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ ఉండడం ఏపీ వాసుల్లో మరింత ఈర్ష్యకు కారణమవుతోందని చెప్పకనే చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగు పెడుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.
ఏపీలో కేసీఆర్ అడుగుపెట్టిన వెంటనే అక్కడి పార్టీల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని అంశాలపై తెలంగాణ పెడుతున్న కొర్రీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆస్తులపై తెలంగాణ అభ్యంతరాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 1,00,000 కోట్లకు పైగా ఆస్తుల విభజన పెండింగ్లో ఉండిపోయింది. అలాగే ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కూడా తెలంగాణ వైఖరి చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కృష్ణా గోదావరి జలాల పంపిణీపై ఏపీ తెలంగాణ మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. వీటిపైన కూడా కేసీఆర్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగు పెట్టాలనే డిమాండ్ వినిపించడం ఖాయం. మరి వీటిపై కేసీఆర్ ఎలాంటి అస్త్రాలతో సిద్ధమవుతారో చూడాలి. ఏపీలో జనసేనని తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీకి పవర్ పంచులు ఇస్తూనే జనంతో సేనాని మమేకమవుతున్నారు. 2024లో సర్కారు ఏర్పాటు లక్ష్యంగా యువతపై ఫోకస్ చేశారు. ఇప్పటికే బస్సు యాత్రకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ దానికంటే ముందే యువభేరితో రణభేరి మోగించాలని నిర్ణయించారు. ఇంతకీ ఉత్తరాంధ్రనే పవన్ ఎందుకు ఎంచుకున్నారు? 2024పై పవన్ టార్గెట్, అధికారమే లక్ష్యంగా వ్యూహాలు. యువతపైనే ఆశలు పెట్టుకున్న పవన్ ఉత్తరాంధ్ర నుంచి సమరం మొదలు. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గతంతో పోల్చితే జనసేన కార్యక్రమాలు ఇప్పుడు యాక్టివ్ అయ్యాయని చెప్పవచ్చు. ప్రతి వారం ఏదో ఒక ప్రజాహిత కార్యక్రమంతో జన సైనికులు జనంలోకి దూసుకెళ్తున్నారు. అటు పవన్ సైతం రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టి ప్రజల్లో మంచి మైలేజ్ పెంచుకున్నారనే చెప్పవచ్చు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు 1,00,000 రూపాయల చొప్పున సాయం అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసి సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించి వారాహి బస్సు కూడా సిద్ధమైంది. వాహన రిజిస్ట్రేషన్ సైతం పూర్తయింది. ఇక రోడ్డెక్కడమే ఆలస్యం అంటున్నారు. బస్సు యాత్ర కంటే ముందుగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తనకున్న లక్షలాది మంది అభిమానులను జనసేన కార్యకర్తలుగా, ఓటర్లుగా మార్చేందుకు ఇప్పటికే భారీగా ప్లాన్ రూపొందించారు. గత ఎన్నికల్లో తన సభలు, సమావేశాలకు లక్షలాది మంది జనం వెల్లువలా తరలివచ్చారు. అందులో విద్యార్థులు, యువతే అధికంగా ఉన్నారు. కానీ జనసేనకు ఓటమి తప్పలేదు. తనను అభిమానించిన వారు సైతం జగన్కు ఓట్లు వేశారని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. యువత ఓట్లను జనసేనకు మళ్లించినట్లయితే ఆ పార్టీ అద్భుత విజయం సాధించే అవకాశం ఉందన్న విశ్లేషణలతో పవన్ వ్యూహం మార్చారట. ముందుగా తనను అభిమానించే యువతను, విద్యార్థులను మార్చే పనిలో పడ్డారు పవర్ స్టార్. యువభేరి పేరిట భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. లక్షలాది మంది యువతతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న యువభేరి సభ నిర్వహించాలని నిర్ణయించారు. అటు తర్వాత రాష్ట్రంలోని 26 జిల్లాల్లో యువభేరీల కొనసాగింపునకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తన వెంట నడిచే యువత, విద్యార్థుల ఓట్లు గంపగుత్తిగా జనసేనకు పడేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తనను అభిమానించే వారంతా జనసేనకు ఓటు వేయాలని పవన్ పిలుపునివ్వనున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఉత్తరాంధ్రలో పవన్ కు అభిమానులు ఎక్కువ, అందున శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ. అందుకే పవన్ తన సినిమాల్లో ఉత్తరాంధ్ర జానపదాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. పవన్ అక్కడి మాండలికాన్ని సినిమాల్లో పరిచయం చేస్తుంటారు. ఇక్కడి యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా యువభేరీ నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అటు నిర్వాహక కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. యువభేరీతో ఎన్నికల సమర శంఖారావాన్ని పవన్ పూరించనున్నారు.
ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో తెలుసుకుందాం.